తాజాగా మాజీ మంత్రి రోజా గురించి సోషల్ మీడియాలో ఒక ఫోటో అయితే వైరల్ గా మారింది. రోజాకు సంబంధించిన ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి సంబంధించి వివిధ రకాలుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ అయితే జరుగుతున్నాయి. అయితే వీటిపై వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా పేజెస్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, వివిధ రకంగా స్పందిస్తున్నాయి. ఒక మాజీ మంత్రిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం ఏంటి, ఆపండి, తక్షణమే హోంమంత్రి దీనిపైన యాక్షన్ తీసుకోవాలి అని ఆ వైసీపీకి సంబంధించిన మీడియా అయితే చెబుతుంది. సో వాళ్ళు ఇట్లా మంచి మంచి మాటలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మీడియా నుండి, సోషల్ మీడియా నుండి వస్తుందని ఎవరు ఊహించలేదు. సో ఇప్పుడు మాత్రం ఎందుకో మంచి మంచి మాటలు వస్తున్నాయి రోజా విషయంలో. ఇదే రోజా గారు 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్న సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకురాల్ని పట్టుకొని చీర బొట్టు పెట్టుకోకుండా మొగాడిలా చూరిదాలు వేసుకున్న నువ్వు కూడా సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నావా అని అడిగినప్పుడు ఇదే మీడియా ఎందుకు రోజాకు మద్దతు పలికింది, వాటిని బ్రేకింగ్ న్యూస్లు వేసి టీడీపీ నాయకురాల్ని ఎందుకు విమర్శించారు. అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆయనను కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాలి బొటనవేలు మీదున్న వెంట్రుక కూడా పీకలేవు అన్నప్పుడు ఈ బ్లూ మీడియా ఎక్కడ పడుకుంది. నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని నోటికొచ్చినట్లు బూతులు తిట్టినప్పుడు కూడా ఈ బ్లూ మీడియా ఎక్కడ పడుకుంది. ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు ట్రోలింగ్స్ అంటే? ట్రోలింగ్స్ వల్ల వచ్చే ఇబ్బందులు, మేమ్స్ వల్ల వచ్చే ఇబ్బందులు. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించినా కానీ, ఎవరైనా విమర్శించినా కానీ వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టి, ఇష్టం వచ్చినట్లు ఫోటో మార్ఫింగ్లు, వీడియో మార్ఫింగ్లు చేసి వాళ్ళను అనేక రకాలుగా వేధించేవారు. అయితే ఇప్పుడు చేస్తుంది ట్రోలింగ్స్ కాదు. అప్పుడు గత 5 సంవత్సరాల్లో రోజా ఏదైతే సాంప్రదాయం గురించి, చీరకట్టు గురించి, బొట్టు గురించి మాట్లాడిందో అదే విషయాన్ని రోజాకి ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని ఉన్నాను, కానీ వేరే డ్రెస్సులు వేసుకోలేరని రోజు ఎప్పుడైతే చెప్పారో ఆ వీడియోలు తీసుకువచ్చి ఇప్పుడు పెట్టి రోజా గారు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. సో అందులో తప్పేముంది? యువతల వ్యక్తుల డ్రెస్సింగ్ స్టైల్ గురించి, యువతల వ్యక్తుల మాట తీరు గురించి మాట్లాడే ముందు మీ వ్యక్తిత్వం ఏంది, మీరు ఫాలో అవుతున్న సాంప్రదాయం ఏంటి, అవి ఫస్ట్ గుర్తించుకొని అప్పుడు ఇతర వ్యక్తుల గురించి మాట్లాడాలి. అంతేకాకుండా మనం ఎలానైనా ఉండొచ్చు, కానీ అవతల వ్యక్తులకు నీతులు చెప్పాలి అనుకుంటే ఈ విధంగానే ట్రోలింగ్కి గురవుతారు. సో మొత్తానికి రోజాని బ్యాడ్గా ఎవరు ట్రోల్ చేయట్లేదు. రోజా కేవలం ఏదైతే ఆ ఫోటోలో వేసుకున్న డ్రెస్సు, సో ఒక పొలిటీషియన్ వేసుకోవాల్సిన డ్రెస్సు కాదు కాబట్టి టీడీపీ జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. అంతేగాని బోరబండ అనిల్ లాగా, శ్రీరెడ్డి లాగా, రోజా లాగా, కొడాలి నానిలాగా, అనిల్ కుమార్ యాదవ్ లాగా, వీళ్ళలాగా నోటికొచ్చినట్లు బూతులు, నోటికొచ్చినట్లు విమర్శలు చేసి ఆ లీడర్ల ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను కావచ్చు, చిన్న చిన్న పిల్లలను కావచ్చు, ఎవరు కూడా బూతులు తిట్టడం లేదు. కేవలం రోజా వేసుకున్న డ్రెస్సును మాత్రమే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు.